నీకు అవసరమైంది ఏందో తెలుసా? దేవుడి ఆత్మ నీలో ఉండాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, బాప్తిసం తీసుకోగానే దేవుడి ఆత్మ నాలోకి వచ్చింది, దేవుడి ఆత్మ నాలో ఉంది, దేవుడి ఆత్మ నాలో ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రెండు ఆత్మలు పనిచేస్తాయి నీలో. ఒకటి సైతాన్ ఆత్మ పనిచేస్తుంది, ఒకటి దేవుడి ఆత్మ పనిచేస్తుంది. దేవుడి ఆత్మ నిన్నేం చేస్తుందో తెలుసా? నీలో ఎప్పుడు పాపం జరగకుండా చూసుకుంటూ ఉంటుంది, పాపపు పనులు జరగకుండా చూసుకుంటూ ఉంటుంది, పాపపు ఛాయలోకి వెళ్లకుండా చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆత్మ అనేది పాపం జోలికి ఎప్పుడు వెళ్ళనివ్వదు, నిన్ను పాపంలో పడనివ్వదు. కానీ సైతాన్ ఆత్మ ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. నీకు వెంటనే చేయాలి, ఇప్పుడే చేయాలి, చేసేసి ఏమైంది, నీకేమీ అవ్వదు అని నిన్ను ప్రేరేపిస్తుంది. దేవుడి ఆత్మ మాత్రం నిన్ను మందలిస్తుంది, గద్దిస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు అది చెయ్యకూడదు, నువ్వు చేయకుండా ఉండటానికేగా వచ్చింది, నా ఆత్మ పొందుకుంది, నా ఆత్మలో నువ్వు ఉండటానికి ఇష్టపడింది, నా దగ్గరికి రావడానికి ఇష్టపడింది.